దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఈ సంవత్సరం ఒక ప్రార్థన చేస్తూ వచ్చాను. నన్ను స్ట్రాంగ్గా చేయమని అడిగాను. సో కొన్ని బ్యాటిల్స్ ఫైట్ చేసినప్పుడే స్ట్రాంగ్ అవుతాం కదండి. ఇంట్లో కూర్చొని లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితులే మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకి స్ట్రెంగ్త్ రాదేమో. బట్ ఈ సంవత్సరం దేవుడిని అడిగాను, లార్డ్ మేక్ మీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే ఏదో కండలు పెంచి సిక్స్ ప్యాక్ పెంచాలని కాదు, కానీ స్పిరిచువల్గా, ఎమోషనల్గా బలం ఇవ్వు ప్రభు అని అడిగాను. సో దేవుడు ఇచ్చిన ఈ బ్యాటిల్, కోవిడ్, ఏ ఫోన్ ఎత్తినా కూడా దేశం మొత్తం పోరాడుతుంది అని ప్రతిరోజు ఫోన్లో ఎవరు ఒక్కరికి చేసినా మనకు వినబడుతుంది. బట్ అదే బ్యాటిల్ మరి నేను కూడా పోరాడాను ఫర్ ద పాస్ట్ 14 days. కానీ దేవుడు తన మహాకృపను నా పక్షంగా కనుపరిచాడు. ఈ దినము దేవుని వాగ్దానము ఎగ్జాక్ట్గా నాకు కోవిడ్ వచ్చింది అని తెలియగానే ఆ రోజు నేను దేవుని సన్నిధిలో అడిగాను అనమాట. ప్రతిరోజు నేను ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాను ప్రభా, మందిరంలోని ప్రజలతో ప్రతిరోజు ఒక వాగ్దానం పంచుకుంటూ వచ్చాను. ఈ కోవిడ్ బ్యాటిల్లో నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి, వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ యూ హ్యావ్ ఫర్ మీ అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. హల్లెలూయా. ఈ ప్రామిస్ చూడగానే నాకు ఎగ్జాక్ట్గా దేవుడు నాతో ఏం చెప్తున్నట్టు అనిపించిందంటే, నువ్వు బాధపడుతున్నావు కదా, నీతో పాటు నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు నాకు పాజిటివ్ వచ్చిందనగానే నేను పక్క రూమ్లోకి వెళ్ళిపోయాను. పిల్లల్ని రావద్దనగానే వెంటనే నిత్య వచ్చి, నిజంగా వచ్చిందా మమ్మీ నీకు అని అడిగింది 2-3 సార్లు. అంటే షీ కుడెంట్ బిలీవ్ మా మమ్మీకి నిజంగా వచ్చిందా అని. సో నీకు నిజంగా వచ్చిందా మమ్మీ అని అడిగింది. ఇంకా ప్రశస్త అయితే నన్ను చూసి దూరంగా నీకు కరోనా ఉందా లేదా అని అడిగేది. ఉందంటే ఇంకా నా దగ్గరకు వచ్చేది కాదు. సో దేవుడు అలా పిల్లల్ని ట్యూన్ చేసేసారు. అయితే జాన్ వెస్లీ గారు మాత్రం నాతో ఒక మాట అన్నారు, నీ కోవిడ్ వచ్చిందని నాకు చాలా బాధగా ఉంది అని. ఈ 14 daysలో ఐ హ్యావ్ సీన్ హౌ మచ్ యూ ఆల్ లవ్ మీ. మరి దేవుని ప్రజలకు, సంఘానికి నా మీద ఉన్న ప్రేమ ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరందరూ పంపించిన మెసేజెస్, మీరు చేసిన ఫోన్ కాల్స్, మీరందరూ అక్క కోసం ప్రేయర్ చేస్తున్నాము, సిస్టర్ కోసం ప్రేయర్ చేస్తున్నాము, అమ్మ మీ కోసం ప్రేయర్ చేస్తున్నామని సో మీరందరూ వ్యక్తపరిచారు. సో మీ అందరి ప్రేమను కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. సో జాన్ వెస్లీ గారు నీకు వచ్చిందని నాకు బాధగా ఉంది అన్న మాట అన్నారు. అయితే జాన్ వెస్లీ గారు ఆ మాట చెప్పిన తర్వాత నేను రూమ్లో మోకాళ్ళేసి, ప్రభా నాకు నువ్వేమిస్తున్నావు వాగ్దానం అని అడిగితే దేవుడు నాతో అన్నాడు, నీ బాధలో నేను కూడా బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతున్నావని నేను చూసి చూడనట్లు ఉండట్లేదు. ఐ ఫీల్ యువర్ పెయిన్, ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. చూడండి, మనం ప్రేమించే వాళ్ళకి మనం ఏది రాకూడదు అనుకుంటామో అది వచ్చినప్పుడు ఆ బాధ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. వి రియలీ ఫీల్ దట్ పెయిన్ వెరీ డీప్లీ. సో దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు నీ బాధలో నేను బాధపడుతున్నాను అని మాత్రమే కాదు, కానీ దేవుడిచ్చిన ఇంకొక మాట ఏంటంటే, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. అంటే నేను రక్షిస్తాను. సో యు ఆర్ గోయింగ్ టు బీ సేఫ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఒక మూవీ క్లైమాక్స్ ముందే చెప్పేసినట్టు దేవుడు చెప్పేశారనమాట, నిన్ను నేను రక్షిస్తాను. సో యు ఆర్ గోయింగ్ టు బీ సేఫ్. ఆ తర్వాత పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అంటే అది కూడా ఇంకొక ధైర్యం, నిన్ను నేను ఎత్తుకొని మోస్తాను. సో ఎప్పుడైతే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారో, దేవుడిచ్చిన ఈ వాగ్దానం చాలా చాలా గొప్ప బలాన్ని ఇచ్చింది. చెప్పాలంటే అప్పటికి ఇంకా మెడిసిన్ కూడా స్టార్ట్ చేయలేదు, కానీ నాకు అప్పటికే ధైర్యం ఇచ్చాడు దేవుడు. సో ఈ వార్, ఈ బ్యాటిల్ నన్ను స్పిరిచువల్గా ఇంకా స్ట్రాంగ్ చేయడానికి, ఆర్ కోవిడ్ వచ్చిన వారిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, వారి బాధలో వారితో మేము ఐడెంటిఫై అయ్యి వారిని ధైర్యపరిచే మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఈ శ్రమలోంచి పంపిస్తున్నాడేమో అని నాకు అనిపించింది. సో దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారమే దేవుని యొక్క విశ్వాస్యతను చాలా ఎక్కువ నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. సేవలో ఉండడం వల్ల ఏమో చాలామంది యొక్క అనుభవాలు మేము తెలుసుకుంటూ ఉంటాం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్.
చూడండి, సేవకులంగా కాబట్టి చాలామంది ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు. వారి హృదయాన్ని తెరిచి వారు ఏ విధమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారో అవన్నీ చెప్తూ ఉంటారు. కోవిడ్ ఆల్మోస్ట్ మార్చి నుంచి స్టార్ట్ అయితే ఇన్ని నెలలలో ఎన్నో కుటుంబాల యొక్క ఆవేదన విన్నాం. ఎన్నో కుటుంబాలు తమ వారిని పోగొట్టుకుంటే ఆ బాధ, ఆ చింత, ఆ వేదన, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళే నలుగుడు, ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆ సాచురేషన్ లెవెల్స్ పడిపోతున్న వాళ్ళు వెళ్ళే మానసికమైన సంఘర్షణ, ఇవన్నీ వినున్నానేమో దేవుడు నాకు పాజిటివ్ వచ్చింది అని తెలియగానే దేవుని కృప నా ఎడల ఎంత హెచ్చుగా ఉందో నాకు అర్థమైంది. కారణం ఏంటంటే చాలామంది నాకు చెప్తా వచ్చారు, కోవిడ్ వస్తే చాలా వీక్ అయిపోతుంది బాడీ, చాలా నీరసం వస్తుంది, ఈ 14 days మీకు ఎలా నడుస్తాయో తెలియదండి, ఎప్పుడు మార్నింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది, బాడీ వీక్ అవుతుందని. కేవలం 2.5 రోజులు మాత్రమే నాకు ఆ వీక్నెస్ అనిపించింది. కోవిడ్ వచ్చిందని డౌట్ కూడా ఎలా వచ్చిందంటే ఓన్లీ నాకు జలుబు వచ్చిందండి అంతే. అంటే నా వాయిస్ మారింది ఫ్రైడే కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యం చెప్పాను. ఆ తర్వాత వాయిస్ మారిందని అనిపించింది, కొంచెం నీరసంగా ఉంది తప్ప ఇంకంతకు మించి ఏ సిమ్టమ్ కూడా రాలేదు. కనీసం ఫీవర్ 98 కూడా దాటలేదండి. టెంపరేచర్ రాలేదు, తర్వాత కాఫ్ లేదు. దేవుని మహాకృప ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే సాచురేషన్ పడిపోతుంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసు. అంటే చదువుకొని వాళ్ళకి తెలియదేమో కానీ చదువుకున్న వాళ్ళగా తెలుసు. సో పల్స్ ఆక్సిమీటర్ ఎప్పుడు పెట్టుకున్న దేవుని మహాకృప వల్ల 98 కూడా దేవుడు రానివ్వలేదు, ఎప్పుడు 99 ఉంచాడు. హల్లెలూయా. సో నేను డాక్టర్స్ని ఒక పాయింట్లో ఏమడిగానంటే, డాక్టర్ గారు నాకు నిజంగానే వచ్చిందంటారా, నాకు రాలేదా? ఎందుకంటే నాకు ఏం అనిపించట్లేదు. ఒక 2.5 రోజులు మాత్రమే నాకు కొంచెం లైట్గా జలుబులాగా నా వాయిస్ మారినట్లు అనిపించింది, నీరసం అనిపించింది, కానీ అంతకు మించి నాకు ఏం అనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎత్తుకొని మోస్తే మనకి ఇంకేం తెలియదు కదండి. ఎగ్జాక్ట్గా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చాడు. నేనైతే ఒకవేళ సివియర్గా ఉంటే హైదరాబాద్ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి అని కూడా ఇంకా మైండ్ సెట్ చేసుకుందాం అనుకున్నాను. జాన్ వెస్లీ గారు కూడా అన్నారు, నీకు మంచి బెస్ట్ ట్రీట్మెంట్, నేను ఎంతకన్నా రెడీ, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒకవేళ 4-5 daysలో ఇంజెక్షన్స్ తీసుకొని వస్తే బాగుంటుందంటే అన్నిటికీ నేను అరేంజ్ చేస్తానని అన్ని విషయాలు చెప్పారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుడు సముద్రానికి సరిహద్దులు గీసినట్లు వ్యాధి అలా పంపించాడు, పేరుకి వచ్చి వెళ్ళిందని చెప్పుకోవడానికి తప్ప ఆ వ్యాధికి ఒక లిమిట్స్ పెట్టాడనమాట. ఒక సరిహద్దులు, ఒక బార్డర్ గీసి ఇంకా అంతకంటే నువ్వు దాటడానికి లేదు. చూడండి, యోబు జీవితంలో మనం గమనించినట్లయితే అంత ప్రార్థనా పరుడైన యోబు కుటుంబాల్లో కూడా కష్టాలు వచ్చాయి, కానీ యోబు ప్రాణాన్ని మాత్రం దేవుడు తీయని అక్కడ వరకు బార్డర్ గీశాడనమాట. ఎగ్జాక్ట్గా నాకేమనిపించిందంటే ప్రార్థన చేసినందుకు అనుదినము నీవు తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆనాడు దానియేలుకు చెప్పిన మాట నాకు ఎలా అనిపించిందంటే, సింహాల బోన్లోకి దానియేలు వెళ్ళాడు. యాక్చువల్గా లయన్స్ దగ్గరికి వెళ్ళాడంటే చచ్చిపోయి బయటకు రావాలి. నాకు ఎలా ఉందంటే దేవుడు నాకు ఇచ్చిన అనుభవం ఈ 14 రోజుల్లో, కోవిడ్ అంటే కొంతమందిని తీసుకువెళ్ళిపోవడానికి వచ్చిన వ్యాధే ఖచ్చితంగా, కొంతమందిని ఎలా వణికిస్తుందో తెలీదు, అది మరణకరమైన వ్యాధే. కానీ ఒక పాము మన ఇంట్లోకి వస్తే ఆ పాము విషపూరితమైందైనా దాని కూరలు తీసి మన ఇంట్లో వదిలిపెట్టారనుకోండి, మనకి భయం ఉంటుందా? ఉండదు. దేవుడు ఎగ్జాక్ట్గా అలా చేశాడండి. వ్యాధి వచ్చింది, దాని కూరలు తీసి పక్కన పడేశాడు అనమాట. సో అది వచ్చినా నా బాడీలో ఉందని తెలిసినా దాని ఎఫెక్ట్ ఏ మాత్రం లేకుండా దేవుడు తన మహాకృపను కనపరిచాడు. మరి జాన్ వెస్లీ గారు కూడా చాలా ధైర్యం ఇచ్చారు, చాలా ప్రేయర్ చేశారు, చాలా నన్ను సపోర్ట్ చేశారు. ఆ తర్వాత పాస్టమ్మ గారు, మా అత్తమ్మ, మామయ్య, మా ఫ్యామిలీ అందరూ. అండ్ దెన్ మా అక్క తన పిల్లల్ని తీసుకొని నన్ను చూసుకోవడానికని ఫర్ 2 weeks మా బావగారిని కూడా వదిలిపెట్టి నా కోసం ఇక్కడే 2 weeks ఉండి టైం టు టైం నాకు అన్నీ చూసుకొని చాలా ప్రేమగా నన్ను చక్కగా పరామర్శించింది. ఆ తర్వాత మీరందరూ నా కోసం ప్రేయర్ చేశారు. తర్వాత గాడ్స్ ఫ్యామిలీ త్రూ అవుట్ ద వరల్డ్, దేవుని మహాకృపను బట్టి మాకు రాజమండ్రిలో ఈ సంఘం ఇచ్చాడు. అండ్ దెన్ వీ హ్యావ్ ఆన్లైన్ ఫ్యామిలీ త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళందరూ కూడా చాలామంది నాకు మెసేజెస్ చేసి మాకు ఎగ్జాక్ట్గా మా ఫ్యామిలీ మెంబర్కే వచ్చినంత బాధగా ఉందండి, మీకోసం ప్రేయర్ చేస్తున్నామని చెప్పారు. తర్వాత మన చర్చ్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు ఎనీ టైం ఏ టైంకి ఫోన్ చేసినా, ఏ డౌట్ వచ్చినా, మెడికేషన్ విషయం కానీ ఏం కేర్ తీసుకోవాలి అన్నీ
ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లా, ఒక బ్రదర్ లాగా అన్ని విషయాల్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దెన్ డాక్టర్ చంద్రిక గారు, మన చర్చ్లో ఉన్న డాక్టర్స్, ఈవెన్ మన చర్చ్ మెంబర్స్కి ఎవరికైనా బాగాలేకపోయినా వాళ్ళని వెంటనే కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మంచిగా ప్రిస్క్రైబ్ చేయడం మెడిసిన్స్, అలాగే నాకు వచ్చినప్పుడు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. సో దేవుడు చూపిన ఈ కృపంతటిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే దేవుని ప్రజలుగా ఒకే ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, ఆ మాట ఒక్కటి చదువుకున్న తర్వాత మరి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని ఖచ్చితంగా కాలుస్తుంది, జ్వాలలు ఖచ్చితంగా ముంచేస్తాయి, సింహాలు ఖచ్చితంగా మృంగేస్తాయి. కానీ దేవుని ప్రజలకు దేవుడిచ్చిన అసమానమైన కాపుదల ఏంటంటే, పరిస్థితులు ఒకవేళ అననుకూలంగా ఉన్నా పరిస్థితులను మించిన దేవుణ్ణి నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే మిమ్మల్ని బయటకి తీసుకొచ్చేస్తారు. జ్వాలల్లోకి వెళ్ళిన జ్వాలలు మిమ్మల్ని కాల్చవు, అగ్ని జ్వాలలు. జలములలోకి మీరు వెళ్తారేమో కానీ ఆ జలములలో మాత్రం మీరు మునిగిపోరు. కొన్నిసార్లు అపవాది మన చెవుల్లో కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఏమని తెలుసా? ఇంకా అయిపోయింది. ఇంకా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అపవాది భవిష్యత్తులో జరగబోయేవన్నీ మనకి కళ్ళ ముందు చూపించేస్తూ ఉంటాడనమాట. ఒకవేళ నీకేమన్నా అయిపోతే ఎవరు ఎలా ఏడుస్తారో, లేకపోతే ఏమేమి, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ రిలేట్. కొన్నిసార్లు పరిస్థితులు ఇంకా ఏమి జరగక ముందే అపవాది చాలా నెగిటివ్ థాట్స్ తీసుకొస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతుంది నెగిటివ్ థాట్స్తో. మార్నింగ్ లేవగానే డిప్రెసింగ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, ఇంకా అసలు ఏమి జరిగి ఉండదు కానీ అపవాది చాలాసార్లు భయపెడుతూ ఉంటాడు. డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే కోవిడ్ కంటే కోవిడ్ గురించి భయము చాలామంది పేషెంట్స్ బాడీస్లో హార్మోనల్ చేంజెస్ తీసుకొచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని. సో దేవుని ప్రజలంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం దేవుని మాటలు, అసలు ఈ టైంలో దేవుడు మన సంఘంలో ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలు పెట్టడం నిజంగా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడం. ప్రతి దినము నేను నా రూమ్లో ఈ 2 hours సర్వీస్ ఫాలో అయ్యేదాన్ని. మోకాళ్ళ ప్రార్థన గురించి చెప్పినప్పుడు కూడా నేను కూడా దేవుని సన్నిధిలో ఆ రూమ్లో నేను మోకాళ్ళ ప్రార్థన చేశాను. దేవుడు సజీవుడు, నన్ను ఆ రూమ్లోకి లేకపోతే క్వారంటైన్లోకి ఎలా తీసుకెళ్ళాడు అంతకంటే క్షేమంగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దేవుడు చూపిన మహాకృపను బట్టి, ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన మంచితనం, ఆయన విశ్వాస్యతను గురించి చెప్పుకోవడానికి నాకు ఇంకొక సాక్ష్యము దేవుడిచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, విశ్వాస జీవితంలో వాక్యాలు నేర్చుకోవడం కాదు కానీ వాక్యాలను ఎక్స్పీరియన్స్ చేయడమే నిజంగా ఆత్మీయ జీవితం. ఎందుకంటే వాక్యాలు కంఠస్థం ఎవరైనా చేయగలరు. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ చదువుతారు, మెడిసిన్ చదువుతారు, లేకపోతే ఇంకేదో కోర్స్ చదువుతారు, ఆ కాన్సెప్ట్ ఇది, లేకపోతే ఈ సబ్జెక్ట్ ఇది, ఈ పాయింట్ అంటే ఇదని అన్నీ మాట్లాడతారు. విశ్వాస జీవితం అంటే వాక్యాలు కంటత పెట్టడం కాదు, విశ్వాస జీవితాలంటే రెఫరెన్స్లన్నీ నేర్చుకోవడం కాదు. విశ్వాస జీవితం అంటే వాక్యాన్ని మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, ఎక్స్పీరియన్స్ చేయడం. దేవుని వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, దేవుడు సజీవుడు, ఆయన ఉన్నాడు, నాతో ఉన్నాడు అని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడి అనుభవాన్ని నాకు ఇచ్చాడు. దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేనైతే ఒకటే చెప్పాను దేవుని సన్నిధిలో, మరి 1 week అవ్వగానే నాకు దేవుని మహాకృప వల్ల నెగిటివ్ వచ్చింది స్వాబ్ టెస్ట్లో. కానీ కేవలం డాక్టర్స్ మరి 2 weeks రెస్ట్ తీసుకోండి, మీరు స్ట్రెయిన్ అవ్వద్దు అని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి కరెక్ట్గా ఈ రోజుకి 2 weeks కంప్లీట్ అయిందనమాట నాకు పాజిటివ్ వచ్చి. అందుకనే డాక్టర్స్ చెప్పిన సూచనలు పాటించి హోమ్ క్వారంటైన్లో నేను ఉండడం జరిగింది. సో దేవుని మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక.